అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో, వారి యొక్క నిధులనేవి జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో ప్రతిదీ పాయింట్ కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే మనకి పెంచి అందిస్తుంది కదా! అయితే ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా పథకం కింద రూ. 12,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో మనకు తొలి విడత కింద రూ. 6,000 అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. జనవరి 26వ తేదీనైతే. అయితే అప్పుడు విడుదల చేసినా గానీ ఇంకా చాలామంది జమ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరికైతే జమ కాలేదో సో, వారందరికీ కూడా మనకి త్వరలో అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి ఇవ్వబోతుందండి. ఈ యొక్క నెల అంటే మార్చి 31 తేదీలోపు కూడా జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో, వారికైతే రేపు ఎల్లుండిలోగా జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి కూడా మనకైతే త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.